సతీష్ గారు ఇక్కడికి వెళ్ళమని పంపించారు సార్. ఎక్కడ ఉండేది మీరు? ఆర్సీ నగర్ సార్, ఎస్ఆర్ఆర్ కాలేజ్. ఇది జూన్ నుంచి వస్తుంది, వచ్చే నెల నుంచే వస్తుంది. వచ్చే నెల అంటే పై నెల, జూలై నుంచి అనుకో. చేసి పెడతానండి. ఏం పెన్షన్? ఇదే అప్లికేషన్ తీసుకో, ఇక్కడ రాస్తారు. రాపిచ్చు అప్లికేషన్. సీఎం రిలీఫ్ ఫండా? ఈ అప్లికేషన్ ఇస్తారు, తీసుకో. అప్లికేషన్ రాస్తారు. ఇల్లు స్థలం ఇచ్చారు, నంబర్ ఇచ్చారు. హ్యాండిక్యాప్ అయ్యింది కూడా నీ రకంగా అదేంటంటే చూడమను అంటే పాత గవర్నమెంట్లో, జగన్ గవర్నమెంట్లో పట్టాలు ఇచ్చారు, సెంటు పట్టాలు. అది ఇవ్వకపోయినా మీకు ఇచ్చినట్టే రాసుకున్నారు. అది చెక్ చేయించుకోము, ఇక్కడే చెక్ చేస్తారు. అరే ఇప్పుడు వాళ్ళమ్మ నేను డిలీట్ చేపిస్తా, అదే క్యాన్సిల్ చేపిస్తాను కదా. అయితే నేను 2018లో 5,000 కట్టాను. కడితే నాకు మొన్న హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు ఇప్పుడు పడిపోయింది. తర్వాత ఈ 2 పట్టాలు ఇచ్చారు. ఎక్కడ చూడ నాకు ఇల్లు ఉందని వస్తుంది, కానీ నాకు ఇల్లు అయితే లేదు. ఎంత కట్టావు డబ్బులు? 2018లో 5,000 కట్టానండి. కడితే నాకు మొన్న హార్ట్ ఆపరేషన్ అయింది, ఓపెన్ సర్జరీ. అప్పుడు వచ్చేసి ఈ డబ్బులు నాకు ఈ ఇల్లు డబ్బులు తీసుకోని వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నాం ఇల్లు. మొన్న 5,000 ఇల్లు ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు జూలైలో మళ్ళీ మిగతా అన్ని ఇస్తున్నాం. డబ్బులు తీసుకోని వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి ఏం చేయండి, క్యాన్సిల్ అయిపోయినట్టు. ఇది ఇప్పుడు పెట్టిద్దాం. ఎక్కడేది పెట్టారా? ఏమన్నారు మరి? చూసుకో. ఏంటమ్మా? ఏమా ఏంటి ఏది? 20 మంది మాకు పేర్లు రాసిస్తే ఇప్పుడు సరే, ఇప్పుడు సంగతి చెప్పు. మా 2 సంవత్సరాలు ఇప్పుడు కాగితమే కదా. ఆ కాగితం ఏమి ఇప్పుడు మాకేమో ₹1,00,000 ఇవ్వలేదు ఎవరికి. ఒక కాగితం ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కాగితం ఇవ్వు, నేను మనిషిని పంపిస్తా. ఏమ్మా ఎప్పుడు తీసుకొస్తావు? ఇలా పట్టుకో. పట్టాల డీటెయిల్స్ పట్టురా మా దగ్గరికి. పట్టుకొస్తే ఇదేంటి కాగితం? పన్ను కాగితం, ఆధార్ కార్డు అవి పట్టురా. ఎంతమంది ఉన్నారో ఆ పేర్లు రాసి తీసుకురండి. తీసుకురా, చేపిస్తాను. ఓకే అమ్మా. చేసుకున్నావా? ఎక్కడ? సరే, నీకు వస్తుందిలే. అవును, మీకు ఈ సెంటు పట్ట ఇవ్వలేదా? 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం సార్, విజయవాడలో. సచివాలయం కూడా అప్లై చేశాం సార్. వస్తుంది. ఇది అంటే గతంలో ఈ ఇల్లు ఇచ్చారు సెంటు పట్టాలు, దాని లిస్టులో ఏమన్నా చూసుకోవాలి. లేదు కదా, ఇప్పుడు పెడతాము. ఇంకా ఈ గవర్నమెంట్లో ఇళ్ళ స్కీము స్టార్ట్ చేయాల. అది స్టార్ట్ చేసిన మళ్ళా రేపు ఎవరికి ఇది మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలి రివిజన్ పెట్టుకొని, ఇలా మాకు తప్పు వచ్చింది, మాది ఎక్కువ ఉంది పర్సంటేజ్ అని పెట్టుకోవాలి. అది పెడితేనే గవర్నమెంట్లో 45% మినిమం ఉంటేనే పెన్షన్ వస్తుంది. అది హీరో ఇదేమ్మా, నువ్వు అఫీషియల్గా పెట్టుకోవచ్చు. ఏమి మామూలుగా బతులు ఆడాల్సిన అవసరం లేదు. అఫీషియల్గానే రివిజన్ పెట్టుకోవచ్చు. రేపు ఎప్పుడుంది? జూన్ 4 తారీఖు. కండవా వేయించుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కనపడలా. అప్పుడు కనపడ్డా, మళ్ళీ ఇప్పుడు కనపడ్డావు. శ్రీనగర్ కాలనీ వాళ్ళు ఎవరున్నారా? ఎవరున్నా శ్రీనగర్ కాలనీ వాళ్ళు? ఇక్కడ ఎక్కడమ్మా శ్రీనగర్ కాలనీలో? చూడమను, శ్రీనగర్ కాలనీలో పిన్ కొట్టింది బండి ఉంటే చూడు. బాబీని అడుగు, ఫోన్ చేశాను, అడుగు బాబీ కానీ.
ఏంటిది సిఆర్టీఏలో వచ్చింది సిఆర్టీఏలో వచ్చింది మళ్ళీ క్యాన్సిల్ చేశారు కదా సార్ మళ్ళీ పెట్టుకుంటే వీళ్ళకి అది క్యాన్సిల్ అయిందా ఇది ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది మీది అంటే ఇప్పుడు ఫ్రెష్గా కొత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు అప్పుడుది అయిపోయింది అప్పుడేదో ఇచ్చారు నీకు పట్టా ఇవ్వకుండానే ఇచ్చినట్టు రికార్డులో వచ్చింది ఇప్పుడు ఆయన ఏఈ గారు ఆయన పరిశీలించి చెప్పాడు నీది రద్దు అయిపోయింది కాబట్టి నీకు ఇప్పుడు ఇల్లు ఉన్నట్టు రికార్డ్స్లో లేదు ఇంకెక్కడ నువ్వు అడగాల్సిన అవసరంలా ఇప్పుడు కొత్తగా నువ్వు పెట్టుకో మళ్ళీ ఇంకా పెట్టుకుంటే నీకు గవర్నమెంట్లో రేపు స్టార్ట్ చేయంగా నీకు వస్తుంది ఇక్కడే పెట్టుకో ఎక్కడికి అవసరం చూడమన్నది ఏ శివాయుడి రాలేదా మన పిఏ ఆఫీసులో ఈ కొండపావులూరు అడవి నెక్కలం కాదు ఇక్కడ చూపించు ఇక్కడే ఉన్నాడు ఏఈ గారు చూపించా ఏఈ గారు తీసుకెళ్ళమని ఎప్పుడు 2015లో కట్టారా చనిపోయింది సర్టిఫికేట్ కూడా ఉంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉందా ఎంతమంది పిల్లలు ఆమెకి 2 అబ్బాయిలు మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు మేము కొని 15 సంవత్సరాలు మీరు కొని అరే దీంట్లో కాదు సపరేట్గా నా దగ్గర రా ఒకసారి సాయంత్రం ఎప్పుడు రా పిఏకి ఇచ్చే సుబ్బారావు అయిపోయింది ఇది ఇప్పుడు రద్దు చేయించుకోండి ఇక్కడే ఉన్నాడు ఇది కూడా మీది కూడా ఎంత కట్టారు డబ్బులు 50,000 కట్టాను సార్. ఇప్పుడు ఇది ఉంది ఇల్లు ఉమాగారు మీరంటే మీ ద్వారాగా నేను పెట్టానండి వచ్చింది ఇల్లు అప్పుడు మారిపోయేటప్పటికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మారిపోయారు కదా స్థానం కింద పెట్టేసి నా డబ్బులు నాకు ఇచ్చేసాను సార్. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మొన్న ఒక 6,000 ఇల్లు ఇచ్చాం ఇನ್ನು మిగతాయి జూలైలో ఇస్తున్నాం వాళ్ళకి తీసేసుకున్న వాళ్ళకి ఇంకా లేనట్టే కొత్తగా ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకో డెత్ సర్టిఫికేట్ పెట్టారా చనిపోయింది ఏది దీనికి లేదుగా దీనికి పెట్టండి పెట్టి లోపల ఇచ్చే